మీ అందరికీ గుర్తుంటది. నాకు ఈ కన్ను తెలంగాణ, ఈ కన్ను ఆంధ్ర అని చెప్పని రెండు కళ్ళ సిద్ధాంతం చెప్పిన విషయాన్ని మీ అందరికీ గుర్తే ఉంటుందని చెప్పని నేను అనుకుంటా ఉన్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు అదే రెండు కళ్ళ సిద్ధాంతాన్ని ఇవాళ కొనసాగిస్తా ఉన్నాడు. ఆయనకేమో తెలంగాణ ఆంధ్ర రెండు కళ్ళు అని చెప్పని బూటకపు నాటకాలు ఆడి తెలంగాణ రాకుండా ఎన్ని అడ్డుకోవాలా అన్ని ప్రయత్నాలు చేసినాడు. ఈయనేమో ఇవాళ ఒక కన్ను రాహుల్ గాంధీ, ఇంకో కన్ను నరేంద్ర మోడీ అని చెప్పని ఇద్దరిని కూడా ఇవాళ మేనేజ్ చేస్తూ, ఇవాళ మ్యానిపులేట్ చేస్తూ, ఇవాళ మొత్తానికి తన దోపిడీ సామ్రాజ్యాన్ని, నియంతృత్వ సామ్రాజ్యాన్ని ఇవాళ తెలంగాణలో కొనసాగిస్తూ శాశ్వతమైన ఒక విధ్వంసాన్ని తెలంగాణ కలిగిస్తున్న పరిస్థితిని కూడా తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. విత్సలవిడి దోపిడీ, అవినీతి, అణచివేత, అహంకారంతో ఇవాళ అధికారాన్ని కొనసాగిస్తూ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఒక దుర్మార్గమైన ఒక పాలన కొనసాగిస్తూ ఉండు. రాహుల్ గాంధీ గారు ఎన్ని రకాల కంప్లైంట్లు రాహుల్ గాంధీకి పోయినా ఆయన సపోర్ట్ చేయడు. నరేంద్ర మోడీ సాక్షాత్ అంటాడు, ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పని నరేంద్ర మోడీ అంటాడు, కేసులు మాత్రం పెట్టాడు. కేటీఆర్ గారు లాంటి పెద్దలు సిబిఐకి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు కంప్లైంట్ చేసి పెద్ద ఎత్తున అమృత్ స్కామ్ కావచ్చు, లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, సివిల్ సప్లై స్కామ్ ఇవన్నీ జరిగినాయి, వీళ్ళపైన సిబిఐ విచారణ జరిపించండి అంటే నరేంద్ర మోడీ మాట్లాడు. ఎందుకంటే ఇద్దరు కూడా ఇవాళ రేవంత్ రెడ్డికి రెండు కళ్లతో నడుస్తూ ఇవాళ మొత్తానికి దోపిడిలో వీళ్ళంతా కూడా భాగస్వాముల యొక్క విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఒక్క విషయం, ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు కేవలం ఎండిన భూములు, బక్కజిక్కిన రైతులు, ఉద్యోగాలు లేకుండా అల్లాడుతున్నటువంటి ఒక నిరుద్యోగులు, అతలాకుతలమైనటువంటి ఒక తెలంగాణ పరిస్థితి. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాకముందు ఏం చెప్పిండో మనందరికీ కూడా గుర్తే ఉంటుంది. కర్ర పట్టుకొని కరెంటు కష్టాలు ఉంటాయని చెప్పిన పరిస్థితి కూడా చూసినాం. తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళకి పరిపాలన చేత కాదు, ప్రజలు మళ్ళా బలవంతంగా ఆంధ్రాలో మెర్జ్ చేయాలా అని చెప్పని పోరాడతారు అని చెప్పని అడ్డదిడ్డంగా మాట్లాడినటువంటి ఒక ఆంధ్ర పాలక వర్గాన్ని కూడా ఆ రోజు మనం చూసినాం. ఆ రోజు యూపీఏ ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి ఒక 300 జిల్లాలలో బ్యాక్వర్డ్ గ్రాంట్ రిలీఫ్ ఫండ్ అని చెప్పని, బ్యాక్వర్డ్ రిలీఫ్ గ్రాంట్ ఫండ్ అని చెప్పని, బీఆర్జీఎఫ్ అని చెప్పని గ్రాంట్ చేస్తే దేశంలో 300 జిల్లాలు బ్యాక్వర్డ్ జిల్లాలుగా గుర్తిస్తే తెలంగాణలో 10 జిల్లాలు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ గా గుర్తించినట్టు ఒక వైనాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. అంత దయనీయమైనటువంటి ఒక స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు మనకున్నటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. ఎట్లుండే తెలంగాణ, ఎట్లయింది తెలంగాణ అనేటువంటి అంశాన్ని చెప్పుకోవాలంటే మనం ఎట్లున్నామో తప్పనిసరిగా తెలియాలి. గతం తెలియకపోతే యు నెవర్ రెస్పెక్ట్ వాట్ యు హ్యావ్ టుడే అండ్ యు నెవర్ ఎన్విజన్ వాట్ యు వాంట్ టుమారో. కాబట్టి దయచేసి నేను తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏ పరిస్థితుల్లో మనకు తెలంగాణ వచ్చింది, ఏ పరిస్థితుల్లో తెలంగాణ సాధించుకున్నాం, ఏ పరిస్థితుల్లో కేసీఆర్ గారి చేతిలో పెట్టినాం, ఎంత సమృద్ధిగా తెలంగాణను అభివృద్ధి చేసి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోయినరు అన్నట్టు విషయాన్ని కూడా తెలంగాణ సమాజం దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ ఆ రోజు తెలంగాణ వచ్చిన కొత్తలోనే తెలంగాణ ప్రజలెన్నుకున్న తెలంగాణ ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పని రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా చేసిన కుట్రలు మనం చూసినాం. ఓటుకు నోటు కేసేం ఆషామాషి కేసు కాదు. మన కళ్ళ ముందు కనబడ్డాడు ఒక ఎమ్మెల్యేకు 50 లక్షల రూపాయలు. కానీ దాని వెనుక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి ఒక ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని విధ్వంసం చేయాలని ఒక దుర్మార్గమైనటువంటి ఒక కుట్ర కుతంత్రం ఉంది అనేటువంటి ఒక విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలా. ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు, ఇన్ని రకాలైనటువంటి ఒక ఆర్థిక అసమానతలు, వెనుకబాటుతనం, అన్ని రకాలుగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఒక తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేయాలా, ఎట్లా పరిపాలన చేయాలనేటువంటిది హెర్క్యూలియన్ టాస్క్, ఒక పెద్ద ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ను కేసీఆర్ గారు తనకున్నటువంటి ఒక పరిపాలన అనుభవంతో కావచ్చు, తెలంగాణ పట్ల ప్రేమతో కావచ్చు, విజన్ కావచ్చు, విజ్డమ్ కావచ్చు, తెలంగాణ ఇవాళ మొత్తం దేశంలో 300 జిల్లాల్లో 10 జిల్లాలు వెనుకబడ్డ జిల్లాలు తెలంగాణలో ఉంటే ఇవాళ అనేక ఇండికేటర్స్ లో 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో
దేశమే గర్వపడేటువంటి రీతిలో, దేశమే తల ఎత్తి చూసేటువంటి రీతిలో తెలంగాణను అభివృద్ధి పథంలో పెట్టినటువంటి విషయాన్ని దయచేసి గుర్తు చేసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, నేను కొన్ని ఇండికేటర్స్, స్టాటిస్టికల్ ఇండికేటర్స్ మళ్ళా నేను తెలంగాణ సమాజానికి తెలిసి ఉండవచ్చు, అయినప్పటికీ కూడా గుర్తు చేసుకోవాల్సిన సందర్భం కాబట్టి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. వ్యవసాయ పెట్టుబడి లేదు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 10,000 రూపాయలు వ్యవసాయ పెట్టుబడి ఇచ్చినారు. 500 రూపాయలే దివ్యాంగుల పెన్షన్ ఉండే. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 4,016. ఆసరా పెన్షన్లు 200 ఉండే, 2,000 రూపాయలు చేసినారు. వ్యవసాయ కరెంటు కేవలం 6 గంటలు మాత్రమే అది అని పేపర్ మీద ఉండే, అది కూడా 2-3 గంటలు ఇవ్వకపోయేది, కానీ 24 గంటలు కరెంట్ ఇచ్చిన పరిస్థితి. స్థాపిత విద్యుత్ సామర్థ్యం